సెలబ్రిటీల డీప్ ఫేక్ వీడియోలు సృష్టించిన కలకలం ఇంకా సద్దుమణగక ముందే మరో దారుణం వెలుగులోకొచ్చింది. డీప్ ఫేక్ టెక్నాలజీతో నిందితులు తాజాగా ఓ ఉద్యోగికి ఏకంగా 207 కోట్ల రూపాయల టోపీ పెట్టారు. హాంకాంగ్లోని ఓ ప్రముఖ కంపెనీలో వెలుగు చూసిన ఈ ఘటన ప్రస్తుతం టెక్ ప్రపంచంలో సంచలనంగా మారింది. ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీలో పనిచేస్తున్న ఓ ఉద్యోగికి కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ నుంచి ఈమెయిల్ వచ్చింది. ఓ సీక్రెట్ పని కోసం $25.2 మిలియన్ ట్రాన్స్ఫర్ చేయాలి అనేది దాని సారాంశం. సీక్రెట్ కార్యకలాపాలు అన్న పదాన్ని చూసిన వెంటనే అతడికి సందేహం కలిగింది. కానీ అప్పటికే నిందితులు పక్కా ప్లాన్ వేసుకుని బాధితుడికి వీడియో కాల్ చేశారు. నిందితులు డీప్ ఫేక్ టెక్నాలజీ వాడడంతో వీడియో కాల్లో వారి ముఖాలన్నీ సంస్థ ఉన్నతోద్యోగుల్లానే కనిపించాయి. దీంతో బాధితుడు తాను సంస్థ CFO, ఇతర సహోద్యోగులతో మాట్లాడుతున్నాను అని భ్రమించాడు. చివరకు నిందితులు కోరిన మొత్తాన్ని బదిలీ చేశాడు. ఆ తర్వాత అతడు హెడ్ ఆఫీస్ను సంప్రదించడంతో జరిగిన మోసం వెలుగులోకొచ్చింది. ఈ క్రమంలో రంగంలోకి దిగిన పోలీసులు నిందితులను పట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. బాధితుడు ఎవరు, అతడే కంపెనీలో చేస్తాడు అనే వివరాలు మాత్రం వెల్లడించలేదు. డీప్ ఫేక్ మోసాలతో ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో గగ్గోలు రేగుతోంది. ఈ టెక్నాలజీతో అసాధారణ నేరాలకు ఆస్కారం ఉండడంతో పోలీసులకు దీన్నెలా కట్టడి చేయాలో తెలియట్లేదు. హాంకాంగ్లో ఇటీవలి కాలంలో పలు డీప్ ఫేక్ మోసాలు వెలుగులోకొచ్చాయి. ఓ కేసులో నిందితులు తాము దొంగిలించిన ఐడి కార్డులతో పలు బ్యాంకు లోన్లకు అప్లై చేశారు. డీప్ ఫేక్ టెక్నాలజీ సాయంతో ఫేస్ రికగ్నిషన్ సాఫ్ట్వేర్నే బురిడీ కొట్టించి నేరాలకు పాల్పడ్డారు.